ప్రీవియస్ వీడియోస్లో స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో క్యూబ్ రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. క్యూబ్ రూట్ ఆఫ్ 7 + 5√2. 7ని 3తో డివైడ్ చేయండి. 3 2s are 6, రిమైండర్ 1. రిమైండర్ 1 వచ్చినప్పుడు మనకి x వాల్యూ అనేది 1 అవుతుంది, y వాల్యూ కోషియంట్ అవుతుంది. కోషియంట్ అంటే ఇక్కడ 2 వచ్చింది కాబట్టి y వాల్యూ 2 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి x + √y అవుతుంది. క్యూబ్ రూట్లో ఇక్కడ ప్లస్ ఇచ్చినప్పుడు x + √y అవుతుంది, మైనస్ ఇచ్చినప్పుడు x - √y అవుతుంది. x వాల్యూ 1 కాబట్టి 1 + √y వాల్యూ 2. 1 + √2 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఇంకా మనకి 2 కండిషన్స్ ఉంటాయి. రిమైండర్ 2 వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా క్యూబ్ రూట్ ఆఫ్ a ± b√c ఫామ్ ఇచ్చినప్పుడు ఆన్సర్ అనేది x ± √y అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇచ్చినప్పుడు ఆన్సర్ అనేది x + √y అవుతుంది, మైనస్ ఇచ్చినప్పుడు ఆన్సర్ అనేది x - √y అవుతుంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్ని 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేసినప్పుడు మనకు కోషియంట్ రిమైండర్ వస్తాయి. రిమైండర్ 1 వచ్చినప్పుడు x వాల్యూ 1, y వాల్యూ కోషియంట్ అవుతుంది. రిమైండర్ 2 వస్తే x వాల్యూ 2, y వాల్యూ q/2 - 1, కోషియంట్ /2 - 1 చేయాలి. రిమైండర్ 0 వచ్చినప్పుడు x వాల్యూ 3 అవుతుంది, y వాల్యూ కోషియంట్ /3 - 3 చేయాలి. కొంతమందికి డౌట్ వస్తుంది రిమైండర్ 3 వస్తే ఎలా అని. ఇక్కడ డివైజరే 3 ఇచ్చినప్పుడు రిమైండర్ 3 రాదు. ఇవి పర్ఫెక్ట్గా గుర్తుంచుకుంటే ఇలా క్యూబ్ రూట్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయాలో కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 26 + 15√3. 26ని మనం 3తో డివైడ్ చేయాలి. 3 8s are 24. రిమైండర్ 2 వస్తుంది. రిమైండర్ 2 వచ్చినప్పుడు మనకి x వాల్యూ అనేది 2 అవుతుంది, y వాల్యూ అనేది q/2 - 1 అవుతుంది. కోషియంట్ ఇక్కడ 8 కాబట్టి 8/2 - 1, 4 - 1 3 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్లో మనకి ప్లస్ ఉంది కాబట్టి x + √y అనేది మన ఆన్సర్ అవుతుంది. x వాల్యూ 2 + y వాల్యూ 3. 2 + √3 ఈజ్ అవర్ ఆన్సర్. క్యూబ్ రూట్ ఆఫ్ 45 + 29√2. 45ని 3తో డివైడ్ చేయాలి. 3 15s are 45. రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వచ్చినప్పుడు x వాల్యూ 3, y వాల్యూ కోషియంట్ /3 - 3. ఇక్కడ కోషియంట్ మనకి 15 వచ్చింది. 15/3 - 3. 3 5s are 15 - 3. 5 - 3 2. y వాల్యూ వచ్చేసి మనకి 2 వచ్చింది. క్వశ్చన్లో మనకి ప్లస్ ఉంది కాబట్టి x + √y అనేది మన ఆన్సర్ అవుతుంది. x + √y. x వాల్యూ 3 + y వాల్యూ 2. సో 3 + √2 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ 37ని 3తో డివైడ్ చేయాలి. 3 12s are 36. రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 వచ్చినప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రిమైండర్ 1 వచ్చినప్పుడు x వాల్యూ 1 అవుతుంది, y వాల్యూ అనేది కోషియంట్ అవుతుంది. కోషియంట్ 12 కాబట్టి y వాల్యూ 12 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి x + √y ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, సో x - √y. x వాల్యూ వచ్చేసి 1 + y వాల్యూ 12 √12 ప్లస్ x వాల్యూ 1 - y వాల్యూ 12 √12 ప్లస్ √12 - √12 క్యాన్సిల్ అవుతుంది. 1 + 1 2 ఈజ్ ద ఆన్సర్. ఈ ప్రాబ్లంలో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 10, స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఇచ్చారు. ఇలా ఇన్ఫినిటీ వరకు ఇచ్చి ఈ మధ్యలో ఏం సింబల్ లేదంటే ఇంటూ ఉన్నట్టు, ఇలా ఇంటూ ఉన్నప్పుడు ఇలా ఇన్ఫినిటీ వరకు ఇస్తే ఆన్సర్ అనేది మనకి డైరెక్ట్గా ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. కానీ ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఇన్ఫినిటీ వరకు ఇచ్చారు. సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇన్ఫినిటీ వరకు ఇవ్వలేదు. ఇన్ఫినిటీ వరకు ఇవ్వకపోతే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్స్ ఇచ్చారు. ఎన్ని స్క్వేర్ రూట్స్ ఇచ్చారో కౌంట్ చేద్దాం. 1 2 3 4 స్క్వేర్ రూట్స్ ఇచ్చారు కాబట్టి 4 × 2ని మల్టిప్లై చేయాలి.
7 to the power of 4 times 2ని మల్టిప్లై చేస్తే 2 into 2 into 2 into 2 16 వస్తుంది. సో డినామినేటర్లో 16 రాసుకొని న్యూమరేటర్లో 16 minus 1 15 రాసుకోవాలి. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఈ ప్రాబ్లం కూడా ఇక్కడ స్క్వేర్ రూట్స్ అనేవి 5 times ఇచ్చారు కాబట్టి 5 times 2ని మల్టిప్లై చేయాలి. 2ని 5 times మల్టిప్లై చేస్తే మనకి 32 వస్తుంది. సో ఇక్కడ 11 ఉంది. 11 to the power of డినామినేటర్లో 32 వస్తుంది. 32 minus 1 న్యూమరేటర్లో 31 వస్తుంది. ఈ ప్రాబ్లంలో మనకి క్యూబ్ రూట్ ఇచ్చారు. స్క్వేర్ రూట్ ఇచ్చినప్పుడు 2తో మల్టిప్లై చేసాం. ఇక్కడ క్యూబ్ రూట్ ఇచ్చారు కాబట్టి 3ని మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 9 3s are 27. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 తీసుకోవాలి. 2 to the power of డినామినేటర్లో 27 వస్తుంది. 27 minus 1 26 బై ఇక్కడ 3 ఉంది. 3 minus 1 2. 2 to the power of 26 by 2 13. 13 by 27 is our answer. ఈ ప్రాబ్లంలో మనకి ఆర్డర్ 4 ఉంది. 4 అనేది 5 times ఉంది కాబట్టి 5 times మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ 5 ఉంది. సో 5 తీసుకోవాలి. డినామినేటర్లో 5 to the power of డినామినేటర్లో మనకి 256 వస్తుంది. 256 minus 1 255 అండ్ ఇక్కడ నెంబర్ 4 ఉంది కాబట్టి 4 minus 1 3 వస్తుంది. సో 5 to the power of 3తో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 8s are 24 అండ్ 3 5s are 15. 85 by 256 is our answer.